పెంచుతున్నారు? ఏ కారణం చేత పెంచారు? మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు? ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో. 35,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవలను పక్కన పెట్టి మీరు 87,000 కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అసలు మీకు సోయి ఉందా, అవగాహన ఉందా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు. 14 టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు. అదే మేము 141 టీఎంసీల సామర్థ్యంతో 15 రిజర్వాయర్లు నిర్మాణం చేశాం. దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా? రిజర్వాయర్లు కట్టాలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, పెరుగుతుంది. ఇంకోటి మీరు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేసింది 2006-07లో, మేము మొదలుపెట్టింది 15-16లో. మరి అప్పటికి ఇప్పటికి 8 ఏళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది, అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, జీఎస్టీ వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది 2 రెట్లు 2.5 రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది, అదేదో పెద్ద స్కామ్ అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా 7 రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు? 1,100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది? ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి, ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి, పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, May 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావులకోల్ చెరువులో పోసి రావులకోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు? 5 పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు? ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు? ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు, అప్పు ఉడతలేదు, ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు. పార్లమెంటు చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా 8 లక్షల కోట్లని ఒకరు, 7 లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఒక దిక్కేమో తులం బంగారానికి పైసలు లేవు, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇయ్యనికి పైసలు లేవు, రైతు బంధు ఏడానికి పైసలు లేవు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. వీటికి పైసలు లేవు. కానీ 7,400 కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేకాఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు? తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందులో అవినీతి కోణమే కాదు, క్రిమినల్ కోణం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఒక క్రిమినల్ కోణం కూడా ఉంది. మీకు యాదికుండాలే, ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల, అది ఇవ్వండి, సుంకిశాల వెలుగు ఉంది, ఇక్కడ ఉంది. ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది. ఏమన్నది ఇలా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే HMWSB హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ఈ ప్రాజెక్ట్ని, వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది. ఏం చెప్పారు ఇందులో? ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి, పక్కన పెట్టండి అని HMWSB మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక, V6 వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది. మరి ఇవాళ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో, ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది. మన కేరళలో ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు, NH66. అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది, వీళ్ళు కట్టిందే, సేమ్ ఇదే కంపెనీ కట్టింది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు, డీబార్ చేసినారు. మరి మీరెందుకు చేస్తలేరు? మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7,400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి? నేను రాష్ట్ర ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత అవాజ్యమైన ప్రేమ వారి మీద మీకు? ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ
అని హుంకరించింది, గర్జించింది మీరే కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి, కొంతమంది రేపు రాయరు, నాకు తెలుసు, అది పర్వాలేదు. మీకు రాసే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం అని అసత్య ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. ఆ లైవ్ చూసాం. ఇంకా మరో అంశం చూసుకుంటే లిక్కర్ కేసులో సిట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. నిన్న విడుదలైన 3 నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై స్టే కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ చేసింది. ఇక అలాగే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేసింది. సిట్ వేసిన 2 పిటిషన్లను విచారించిన హైకోర్టు బెయిల్పై విడుదలైన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇక మరోవైపు మిగతా నిందితులకు కూడా బెయిల్ ఇవ్వొద్దని సిట్ కోర్టును కోరగా న్యాయస్థానం తదుపరి విచారణకు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.